ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సర్వేకు కావాల్సిన ముందస్తు ఏర్పాట్ల ప్రక్రియ తెలంగాణలో వేగంగా కొనసాగుతుంది. మూడో దశలో తెలంగాణలోనూ ఎస్ఐఆర్ ఉంటుందని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ స్పష్టం చేయడంతో రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ సర్వే వేగవంతం చేసింది. ఉమ్మడి ఏపీలో చివరిసారిగా 2002లో ఎస్ఐఆర్ సర్వే జరిగింది. నాటి ఓటర్ల జాబితాతో పాటుగా 2025 జాబితాను కూడా అధికారులు బిఎల్ఓలకు అందించారు. ఇక దీని ఆధారంగా బిఎల్ఓలు ప్రతి ఓటరు ఇంటికి వెళ్లి పాత జాబితాలోని పేరు ప్రస్తుత జాబితాలోనూ ఉంటే మ్యాపింగ్ చేస్తున్నారు. ఇక వారి సంతానం వివరాలను సేకరిస్తున్నారు. సంతానం పేర్లు ఓటరు జాబితాలో ఉంటే వాటిని మ్యాపింగ్ చేస్తున్నారు. పాత జాబితాలోని ఓటర్లు చనిపోయినా కొత్త జాబితాలో ఉంటే వారి పేర్లను తొలగిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఎస్ఐఆర్ చేపడుతున్నట్టుగా ప్రకటన వెలువడితే ఈ మ్యాపింగ్ కీలకం కానుంది. తాజాగా తెలంగాణలో చేపడుతున్న మ్యాపింగ్ లో పలు చోట్ల 2002 జాబితాలో ఉన్న ఓటర్లలో సగటున 50% కూడా స్థానికంగా ఉండడం లేదని బిఎల్ఓల సర్వేలో వెల్లడవుతున్నట్టుగా సమాచారం. కొన్ని చోట్ల 30% మించి కూడా లేనట్లుగా బిఎల్ఓలు అంటున్నారు. ఇక రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాల్లో 76 రెవెన్యూ డివిజన్లు, 620 మండలాలు, 13 పురపాలక కార్పొరేషన్లు, 129 పురపాలికలు, అలాగే 10,434 రెవెన్యూ గ్రామాలు, 12,769 గ్రామ పంచాయతీల వివరాలను విభాగాల వారీగా అధికారులు గుర్తించి పెట్టుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 83.04 లక్షల కుటుంబాలున్నాయి. రాష్ట్రంలో ఎస్ఐఆర్ సర్వే నిర్వహిస్తే ఈ కుటుంబాల వారీగా ఇంటింటికి వెళ్లి బిఎల్ఓలు ఓటర్ల జాబితాపై సర్వే నిర్వహిస్తారు. ఇక ఇందులో భాగంగా కేంద్రం గుర్తించిన మొత్తం 11 కార్డులను ప్రామాణికంగా తీసుకోనున్నారు.